జై శ్రీరామ్. భద్రాచలంలో ఇప్పుడు మనం చూస్తున్న రామాలయాన్ని ఎవరు కట్టించారు అంటే రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న అని మనం వెంటనే గుర్తుకు తెచ్చుకుంటాం. 17వ శతాబ్దంలో ఆయన తహసీల్దార్గా పనిచేస్తున్నటువంటి కాలంలో ప్రజల నుంచి వసూలు చేసినటువంటి సుమారు 6 లక్షల వరహాల శిస్తు సొమ్ముని రామమందిర నిర్మాణానికి, స్వామివారికి ఆభరణాలు తయారు చేయించడానికి ఖర్చు చేసి ఆ రాముడి మీద అచంచలమైన భక్తిని ప్రకటించుకుని రామ సాక్షాత్కారాన్ని పొందాడు భక్త రామదాసు. ఆ కంచర్ల గోపన్న కట్టించిన ఆ భద్రాద్రి రామాలయమే ఇప్పుడు జగత్ప్రసిద్ధమైంది. అదే తరహాలో ఒంటిమిట్ట కోదండరాముడి సేవలో కూడా ఒక భక్త మహాశయుడు తరించాడు. విజయనగర రాజుల కాలంలో ఎంతో వైభవానికి నోచుకున్న ఒంటిమిట్ట కోదండ రామాలయం ఆ రాజుల ప్రాభవం తగ్గిపోయాక, ధూపదీప నైవేద్యాలకు కూడా సొమ్ములు లేక అత్యంత జీర్ణావస్థకు చేరుకున్నటువంటి దశలో తన జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసి ఒంటిమిట్ట రామాలయాన్ని పునరుద్ధరించిన ఒక మహాత్ముడు చరిత్ర పుటల్లో ఉన్నాడు. ఆయనెవరో మనలో చాలామందికి తెలియదు. ఇప్పుడు దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆ ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని ఉద్ధరించినటువంటి ఆ మహనీయుడు ఎవరు? ఒంటిమిట్ట రాముడి కోసం టెంకాయ చిప్ప చేతపట్టి ఊరూరా భిక్షాటన చేసినటువంటి ఆ త్యాగధనుడు ఎవరు? రామకార్యం కోసం ఉపయోగించిన ఆ టెంకాయ చిప్ప ఇప్పుడు ఎక్కడ ఉంది? ఒంటిమిట్ట కోదండ రామాలయ పునర్వైభవం కోసం ఆయన ఏం చేశాడు? రాముడి ఆశీస్సులతో ఆయన అనితర సాధ్యంగా సృష్టించిన అద్భుతమైన వాంగ్మయం ఏమిటి? నేటి తరం తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆ విశేషాల సమాహారమే ఈ వీడియో. దయచేసి మీరు పూర్తిగా చూసి మరింత మందితో ఈ విశేషాలు తప్పకుండా పంచుకోండి. నూట 60 సంవత్సరాలకు పూర్వం 1863వ సంవత్సరంలో కడప జిల్లా ప్రొద్దుటూరులో జన్మించి తన యావత్ జీవితాన్ని, ఆస్తిని, సర్వస్వాన్ని సంపూర్ణంగా ఒంటిమిట్ట శ్రీరాముడి సేవకు అర్పించిన మహాపురుషుడు వాసుదాసుగా, ఒంటిమిట్ట రామదాసుగా చరిత్రలో నిలిచిన వావిలికొలను సుబ్బారావు. రామదాసుడిగా, పండితుడిగా, కవిగా ఆయన జీవితం ఒక అద్భుత ఆధ్యాత్మిక ప్రయాణం. తెలుగు సాహితీ చరిత్రలో నభూతో న భవిష్యతి అన్న విధంగా అద్భుతమైన వాన్మయాన్ని సృష్టించి ఆంధ్ర వాల్మీకి బిరుదాన్ని అందుకున్న సాహితీ విరాణ్మూర్తి వాసుదాసు. ఆయన జీవితంలో జరిగిన ఒక అద్భుత సంఘటన వాసుదాసుని రామభక్తి మార్గంలోకి మళ్లించింది. తొలినాళ్లలో కఠిన సాధనలతో హఠయోగ మార్గంలో ముందుకు వెళ్తున్న కాలంలో ఒకనాడు 2 సోదరులు కలలో కనిపించి, నీవు నడుస్తున్న దారి ముళ్లబాట, ఇటు రమ్మని చేయి పట్టుకుని నడిపించి రాచబాటలో విడిచినట్లు కలగన్నాడాయన. ఆ 2 సోదరులు సాక్షాత్తు రామలక్ష్మణులేనని, స్వయంగా శ్రీరాముడే వచ్చి తన చెయ్యి పట్టుకుని సన్మార్గంలో నడిపించాడని సుబ్బారావు నమ్మాడు. వెంటనే భక్తియోగాన్ని ఆశ్రయించి కృతార్థుడయ్యాడు. పండితుడు భక్తుడయ్యాడు. ఆచార్యుడు దాసుడయ్యాడు. వావిలికొలను సుబ్బారావు వాసుదాసయ్యాడు. విజయనగర రాజుల పాలన ముగిసిన తరువాత ఒంటిమిట్ట రామాలయ ప్రాభవం తగ్గసాగింది. దాతలు ఇచ్చిన వందలాది ఎకరాలు అన్యాక్రాంతం కాగా రాముడికి నైవేద్యం కరువైన స్థితి దాపురించింది. జీర్ణదశకు చేరుకున్న ఒంటిమిట్ట కోదండరామాలయ పునరుద్ధరణకు కంకణం కట్టుకున్న వాసుదాసు ఒక టెంకాయ చిప్పను చేతపట్టుకుని ఆంధ్రదేశంలోని ఊరూరా తిరిగి బిచ్చమెత్తి ఆ టెంకాయ చిప్పలో పోగేసిన ధనంతో ఒంటిమిట్ట రామాలయాన్ని పునరుద్ధరించాడు. శ్రీరామ భిక్షాందేహి అంటూ ఎలుగెత్తి ఎండనక వాననక కాలినడకన తిరిగి దానంగా పొందిన ఆ ధనాన్ని తన చేత్తో కూడా తాకకుండా అంతా కోదండరామ కైంకర్యానికే సమర్పించిన నిజభక్తుడు వాసుదాసు. ఆ రోజుల్లో దాదాపు 10 లక్షల రూపాయల విరాళాలు సేకరించి అలా వచ్చిన సొమ్ముతో 1923లో మొదలుపెట్టి దాదాపు 4 సంవత్సరాల పాటు ఒంటిమిట్ట రామాలయ విమాన గోపుర పునర్నిర్మాణం, నూతన రథం ఏర్పాటుతో సహా
అనేక పునరుద్ధరణ పనులు చేయించిన భక్త శిఖామణి వాసుదాసు. 108 బంగారు కాసులమాల, మంగళసూత్రాల హారం, ఉత్సవమూర్తులకు బంగారు కిరీటాలు, వెండి ఆభరణాలు చేయించి స్వామికి అమ్మవారికి అర్పించాడు వాసుదాసు. ఒంటిమిట్టలోని ఒక భవనాన్ని, కడపలో తన స్వంత నివాసాన్ని, మద్రాసు తిరువళ్ళిక్కేణిలోని శ్రీరామ జయమందిరాన్ని ఒంటిమిట్ట కోదండరామునికి అర్పించి ఒంటిమిట్ట రామదాసుగా చరిత్రలో నిలిచిపోయిన త్యాగధనుడు వాసుదాసు. భార్య రంగనాయకమ్మ మరణించాక సంసారిక బంధాలు తెగిపోయాయి. ఇక ఇహలోకంలో ఎటువంటి ఆసక్తి లేదు, కేవలం రామ పాదారవింద సేవే లక్ష్యం అని నిశ్చయించుకున్నాడు. సర్వస్వాన్ని త్యజించి గోచి ధరించి రాముని కోసం ఒంటిమిట్టలో ఏళ్ల తరబడి తపస్సు చేశాడు. శ్రీరామచంద్రమూర్తి అపార అనుగ్రహం లభించింది. ఒక్కసారి చదవడానికే నెలలు పట్టే 24,000 శ్లోకాల వాల్మీకి సంస్కృత రామాయణ మహాకావ్యాన్ని నియమపూర్వకంగా 108 సార్లు పారాయణం చేశాడు. రామాయణ నిగూఢార్థాల్ని అవుపోసన పట్టాడు. వాల్మీకి సంపూర్ణ రామాయణం తెలుగు అనువాదానికి పూనుకున్నాడు. తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మహత్కార్యం ఆవిష్కృతమయ్యింది. వాల్మీకి సంస్కృత రామాయణాన్ని యథావాల్మీకంగా ఉత్తరకాండతో సహా సంపూర్ణంగా తినిగించిన ఏకైక మహాకవిగా చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయాడు. ఆంధ్ర వాల్మీకిగా బిరుదాన్ని అందుకున్నాడు. మందరం పేరుతో 24,000 వాల్మీకి రామాయణ సంస్కృత శ్లోకాలకు 24,000 తెలుగు పద్యాలను రసరమ్యంగా రచించాడు. మందర పర్వతంతో క్షీరసాగరాన్ని చిలికినట్లు వాల్మీకి రామాయణ కావ్యసాగరాన్ని చిలికి తెలుగువారికి అమృతాన్ని అందించాడు. ప్రతి కాండలోని ప్రతి పద్యానికి ప్రతిపదార్థం, తాత్పర్యం రాస్తూ అవసరమైన చోట నిగూఢార్థాలను, అంతరార్థాలను, ఉపమానాలను ఉటంకిస్తూ ఇతర గ్రంథాల్లో తత్సంబంధమైన అంశాలను పేర్కొంటూ ఒక విజ్ఞాన భాండాగారంగా తీర్చిదిద్దాడు. అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ చదవగలిగితే ప్రతి కాండలోనూ కథతో పాటు భూగోళ, ఖగోళ, సాంఘిక, సామాజిక, ఆర్థిక, సామాన్య, నీతి, సంఖ్య, సాముద్రిక, కామ, రతి, స్వప్న, పురాతత్వ శాస్త్రాల సంగమంగా ఈ రామాయణం దర్శనమిస్తుంది. పాదరసం నుంచి బంగారం చేసే రహస్యమైన విషయంతో సహా ఎన్నో అద్భుతమైన రహస్యాలు అవగతమవుతాయి. మందరం సంపూర్ణ రామాయణాన్ని 1934 జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాడు క్రిక్కిరిసిన భక్తుల సమక్షంలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి పాదపద్మాలకు తన కలంతో పాటు సమర్పించాడు వాసుదాసు. బళ్ళారి రాఘవ అధ్యక్షతన జరిగిన ఆనాటి సభలో ఎందరో మహాపండితుల సమక్షంలో వాసుదాసుకు ఆంధ్ర వాల్మీకి బిరుదు ప్రదానం చేశారు. అప్పటి శాసనాన్ని ఇప్పటికీ మనం ఒంటిమిట్ట కోదండరామాలయంలో చూడవచ్చు. రామానుగ్రహంతో అసమాన పాండిత్యాన్ని స్వంతం చేసుకుని సంపూర్ణ రామాయణంతో పాటుగా లెక్కకు మిక్కిలిగా అనేక గ్రంథాలు, రామ కైంకర్యానికి ఆయన వినియోగించిన టెంకాయ చిప్పపై టెంకాయ చిప్ప శతకం, కోదండరాముడిపై కీర్తనలో కూడా వ్రాసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు వాసుదాసు. పదవీ విరమణ అనంతరం తన జీవితమంతా ఆధ్యాత్మిక మార్గంలోనే గడిపాడాయన. భోగమయ జీవితాన్ని త్యజించి గోచి ధరించి రాముడి కోసం ఒంటిమిట్టలో ఏళ్ల తరబడి తపస్సు చేశాడు. ఆయన మహాసేవలు చేసిన అవమానాలు తప్పలేదు. ఊరిలోని కొందరు స్వార్థపరులు కుళ్ళు రాజకీయాలతో ఆయన్ను అవమానించి ఆలయంలోకి రానివ్వకుండా వెడలగొట్టారు. తన జీవితాన్ని ధారపోసి ఏ ఆలయాన్ని వాసుదాసు పునరుద్ధరించాడో ఆ ఆలయంలోనే ఆయనకు ప్రవేశం నిరాకరించబడింది. ఆ అవమానాలను కూడా రాముని ప్రసాదంగా స్వీకరించిన మహాత్ముడాయన. ఒంటిమిట్టలో నిలువలేని పరిస్థితులకు తలొగ్గి తెనాలి దగ్గర అంగలకుదురులో కోదండరామ సేవక ధర్మ సమాజం స్థాపించి అక్కడే జీవనం గడిపేవాడు. అంగలకుదురు ఆశ్రమంలో వాసుదాసు మొదలుపెట్టిన గురు పరంపర ఈనాటికి కొనసాగుతోంది. వాసుదాసు ఉపయోగించిన వస్తువుల్ని ఒంటిమిట్ట కోదండరామ సేవకి
వాసుదాసు వినియోగించిన టెంకాయ చిప్పని ఈ ఆశ్రమంలో మనం దర్శించవచ్చు. సంపూర్ణ రామాయణం మందరంతో సహా వాసుదాసు రచనలన్నీ ఇక్కడ లభ్యమవుతాయి. వాసుదాసు జీవించి ఉన్న కాలంలో స్వయంగా ఆయన సంపాదకత్వంలో వెలువడిన భక్తి సంజీవని ఆధ్యాత్మిక మాసపత్రిక నేటికి నిరాటంకంగా వెలువడుతుండడం ఎంతైనా హర్షణీయం. తాను సంపాదించిన సర్వస్వాన్ని ట్రస్టీల ద్వారా శ్రీరామునికి అర్పిస్తానని ఒక సభలో ప్రకటించాడు వాసుదాసు. చనిపోవడానికి 13 రోజుల ముందు ఒంటిమిట్ట వచ్చి కోదండరాముని దర్శనం చేసుకున్నాడు. అవసాన దశలో తన తమ్ముడి కొడుకు లక్ష్మాజీరావును ట్రస్టీగా చేసి కోదండరామస్వామి పేర తనకున్న యావదాస్తి సమర్పిస్తూ వీలునామా రాశాడు. 200 రూపాయలు మాత్రం మిగిలితే తన అంత్యక్రియలకు అంతమాత్రమే చాలునని ఆ సొమ్మును తన ఉత్తర క్రియలకు వాడమని ఆదేశించాడు. ఒంటిమిట్ట కోదండరాముడి సేవ కోసం తన యావత్ జీవితాన్ని సర్వస్వాన్ని ధారపోసి 1936 ఆగస్టు 1వ తేదీన తన 73వ ఏట శ్రీరాముడి చెంతకు చేరుకున్న ధన్యజీవి ఒంటిమిట్ట వాసుదాసు. ఒంటిమిట్ట రాముడి కోసం తన జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసిన వాసుదాసుకి రావలసిన గుర్తింపు రాలేదు. నేటి తరంలో చాలామంది వాసుదాసు పేరు కూడా వినలేదు అంటే ఆశ్చర్యం కాదేమో. ఆ మహనీయుని నిస్వార్థ భక్తి తత్పరత, త్యాగనిరతి మనలో చాలామందికి తెలియదు. ఆ తపోనిధి జీవిత విలువల్ని భవిష్యత్ తరాలకు అందించే బాధ్యతని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలి. వాసుదాసు జీవిత విశేషాలని విద్యార్థులకు పాఠ్యాంశంగా ప్రవేశపెడితే ఆయన సేవా స్ఫూర్తి ముందు తరాలకు మార్గదర్శనం అవుతుంది. ఈ ప్రయత్నంలో భాగంగా మనవంతుగా ఈ వీడియోను అందరికీ చేర్చే ప్రయత్నం చేయమని మీకు సవినయంగా మనవి చేస్తూ, జయంతితే సుకృతినో రససిద్ధ కవీశ్వర నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయం.